అక్క ఒక అమ్మాయి దూరంగా ఉందనుకో, ఎలా పిలుస్తావు? వాళ్ళలోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోవాలి కదా. కరెక్ట్. ఒక అమ్మయ్యా నువ్వు అలా కొట్టు, వాళ్ళే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. కన్ను కొట్టి పిలుస్తుందంట. కన్ను కొడితే వస్తుందా? దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావే. మూసుకుచ్చారా పూల సొక్క. ఒక సోడా బుడ్డి గాడు వచ్చేసి హే బేబీని ఇట్లా గ్లాస్ దించి చెప్పాడు, ఆ సోడా బుడ్డి గ్లాస్. Yes, this is sudden surprise to me also. నాకు చంద్రముఖి మూడు పోయేసి ఏంట్రా ఏనో అనేసి కదా. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తన ముఖం మీద ఉండే ఆ సోడా బుడ్డి గ్లాస్ పట్టేసి ఇట్లా లాగి ఇట్లా చూసి పీస్ చేసి ఇట్లా మిశ్రాడు. పారిపోయాడు దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. భయమేస్తుంది. ఆడికంత ధైర్యం ఉంటే ఏదో సిగ్గుపడి అమ్మ వెళ్ళిపోతుంది భయం పడి అనుకున్నాడు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. వాడి జీవితంలో స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు. లేదు, జీవితంలో అమ్మాయిని పోయేసి రా అని చెప్పాడు. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. స్ట్రైట్ తన పెళ్ళామే, అది కూడా కుదిరితే పెళ్ళాం, లేకపోతే అది కూడా వద్దు. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండి ప్లీజ్. చేసి నాకు లాస్ట్ రౌండ్ దారుణంగా బిస్కెట్ అయ్యాను, నాకు ప్లీజ్ ఉంచండి రా. అసలేంటిది? తొడలు కనిపించేలా నిక్కర్లు, జబ్బలు కనిపించేలా బనీళ్ళు, ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాళ్ళు ఉన్నారంట, అట్లీస్ట్ నువ్వు నేను లాస్ట్ లో అయినా ఆడుకోవచ్చు. ఓకే వాళ్ళు ముగ్గురు నన్ను అటాక్ చేస్తే నువ్వు నుంచొని చూస్తా. నేను వస్తే నన్ను వేసేస్తారు. అలా అయితే నేను నీ మీద వేసేస్తాను. అంత గిఫ్ట్ మనకు వద్దే కానమ్మా. నువ్వు నన్ను చెయ్యనంటే కాదు, నువ్వు వాళ్ళని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు నన్ను చేశారంటే నేను ఒకటి అయిపోతాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ టాస్క్ లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా ఇతర సభ్యుల జాకెట్ పై బాల్స్ అతుక్కునేలా విసిరాలి. అర్థమైందా రాజా? వన్ లాస్ట్ టైం లో జరిగే ఈ చివరి టాస్క్ లో ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా బాల్స్ ని విసరాలి, అంటించడానికి వీల్లేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా? ఇందుకే చిరాకు వస్తుంది. ఎందుకురా నీకు ఏసి బతుకు, ఎందుకురా నువ్వు బతుకుతావు. అన్నా ఏంటని ఏ సైడ్ సార్ వెండి? ఏంటక్క చూడు చూసుకున్నాం. ఏం చదువుతున్నావు? అట్టగా చూస్తా ఉండు, తర్రని వెళ్ళిపోద్ది. నేను నీకు చెప్పాను కదా, నేను అటాక్ చేశాను లేదు నాకు తెలియదు. డెమోన్ అన్నప్పుడు అడక్కో. కూల్ రాకి. అది కాదు నాకా, నిజంగా ఎంత బాధ అవుతుందో తెలుసా? అంతసేపు ఆడినప్పుడు ఒకటి వేయడానికి ఏమైంది? నా వల్ల కాల. లేదు డెమోన్, నేను చెప్పాను. ఏంటి లేదు? నేను మూలలు నించుకుని నన్ను సేఫ్ చేసుకుంటాను. నేను చెప్పాను. అలా చెప్పలా, వేస్తాను అన్నావు. వాళ్ళు ముగ్గురు అటాక్ చేస్తే అటాక్ చేస్తాను అన్నావు. ఏంటి బాసు ఇది? అధిష్టానం నిన్ను మోసం చేసింది బాసు. నేను వేయలేక నీకు, మరి ఎందుకు వేయలేదు నీకు? నేను కూడా వేయలేదు నీకు. చాలా గొప్ప పని చేశావు. మా ముగ్గురు అటాకే చేయలేదే. నువ్వు వాడి మీదకి వెళ్ళా, వాడు నీ మీదకి వచ్చాడు. నువ్వు నా మీదకి వచ్చాడు, నేను నీ మీదకి వచ్చాడు. నన్ను అటాక్ చేస్తే నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు మా ముగ్గురిని టార్గెట్ చేశాడు, మేము వాడిని టార్గెట్ చేసాము. సింపుల్. చూసావా ఎంత సింపుల్? ఈ రౌండ్ లో అవుట్ అయింది ఎవరు? పవన్ బిగ్ బాస్ తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను ఒకదానే కనిపిస్తున్నాను మీ ఇద్దరికి. అదొలు తిరిందా? అరవకో, మొన్న నాకు ఇలాగే కాలింది. ఇప్పుడు ఆడండి రా, ఎట్లా ఆడతారో చూస్తా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. బాల్ తీసుకో. ఏ దూరం ఉండవు విశ్రాలి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? పవన్ బిగ్ బాస్. విజేత్ ఎవరు? విజేత్ కళ్యాణ్ బిగ్ బాస్. ఎట్లుంటది మరి మనతోని? కళ్యాణ్ బిగ్ బాస్. మీ ట్రీట్ స్టోర్ రూమ్ లో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి. మంచిది. ఇప్పటి వరకు మోస్ట్ ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేసిన సభ్యులు ఎవరో ఇంటి సభ్యులందరూ కలిసి నిర్ణయించాలి. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు.